అందరికీ ఈరోజు మనం బయట దొరికే పానీపూరి అయితే ఇంట్లోనే తయారు చేయబోతున్నాం. అది కూడా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బయట దానికి ఇంట్లో దానికి టేస్ట్ అయితే ఏ డిఫరెన్స్ ఉండదు. ముందుగా శనగలు ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటిని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోండి 5 విజిల్స్ వచ్చే వరకు. అది ఎలా ఉడకాలంటే మీరు పట్టుకుంటే మెత్తగా అవ్వాలి, అంత బాగా ఉడకాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కనివ్వండి. ఈలోపు కొన్ని మిక్సీ జార్లు ఈ శనగలు అనేది వేసి పేస్ట్ కింద చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పూరీలు అనేది వేసి బాగా ఫ్రై చేయండి. ఈ పూరీల్ని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పూరీలు అనేవి బాగా ఫ్రై అవ్వు. ఒక పక్కన ఫ్రై అవుతాయి, ఇంకొక పక్కన ఫ్రై అవ్వు. ఇలాగా 2 సైడ్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేసుకోవడమే. వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై అవనివ్వండి. చూడండి, నేను చూపించిన విధంగా చిన్న చిన్న వాటి కింద చాప్ చేసుకోండి. ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. టమాటా గుజ్జు కావాలంటే మీరు మిక్సీలో పట్టుకోండి, గ్రేవీ కింద వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోనే పసుపు, కారం, చాట్ మసాలా, ధనియాల జీలకర్ర పౌడర్ వేయండి. చాట్ మసాలా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే మీకు బయట దొరికిన టేస్ట్ అయితే రాదు. ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు శనగలు కూడా వేసుకొని ఇవి 3 బాగా ఫ్రై అయ్యేలా ఉంచండి. ఇప్పుడు మీకు సరిపడిన వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ అనేది ఇంకిపోయి దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు పానీ అనేది తయారు చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి. ముందుగా పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పెట్టుకొని ఆ గుజ్జును కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి. అల్లం కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని ఈ గుజ్జును కూడా వేసుకొని వీటిని ఒక్కసారి మిక్సీ పట్టండి. మిక్సీ బాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ జ్యూస్ని అనేది వేసి వడపెట్టుకోండి. వడపెట్టడం వల్ల ఏమైనా చక్క ముక్క ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు, సో నేను నార్మల్ సాల్టే వేసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కారం, చాట్ మసాలా అనేది వేయండి. చాట్ మసాలా వేయడం వల్ల నిజంగా బయట వచ్చిన టేస్ట్ అయితే మీకు వస్తుంది, లేదైతే బయట వచ్చిన టేస్ట్ మీకు రాదు. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. పూరీలు చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. సో ఇలా పూరీలు అనేవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక పూరీ తీసుకొని ఒక పూరీకి మధ్యలో ఇలా బొక్క పెట్టి అందులో ఆనియన్ అనేది వేయండి. ఆనియన్ అందులో వేసుకోవాలి, ఫుల్గా వేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కర్రీ కూడా అందులో వేసుకొని ఇప్పుడు మనం పానీలో ముంచుకొని తినడమే. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. బయట